చూడండి చూడండి ఆ ప్రాసెస్లో ఆ దారిలో డెలివరీ అవుతాయి. డెలివరీ ఒక్కొక్కసారి చనిపోయిన పరిస్థితులు కూడా మనం చూస్తాము. ఇవి అవాయిడ్ చేయడానికే జగన్మోహన్ రెడ్డి గారు కొత్త ఆలోచనలు చేసి మెడికల్ కాలేజ్ తీసుకురావడము, ఎక్కడికక్కడ హాస్పిటల్స్ డెవలప్ చేయడము, ఈ స్కీమ్స్ అన్ని తీసుకురావడము, గుడ్ ఇనిషియేటివ్స్ తీసుకురావడం అనేది చేశారు. మరి ఆ తర్వాత ఆరోగ్య ఆసరా అని చెప్పారు. ఏదైనా ఇబ్బంది సర్జరీ చేసుకుంటే ఒక రోజులు పని చేసుకోవద్దంటారు కాబట్టి వాళ్ళకు ఒక 5,000 ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చేలాగా రికవరీ పీరియడ్లో అలాంటివి కూడా ఈరోజు ఎత్తేసారు. ఇవేమీ లేవు కాబట్టి కాబట్టి ఇలాంటి ప్రజలకు మంచి చేసే వాటి మీద ఏది కూడా చంద్రబాబు నాయుడు గారికి దృష్టి లేదు. పూర్తిగా నిర్వీర్యం చేశారు, పూర్తిగా ప్రజల్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. దీంట్లో మరీ ముఖ్యంగా మహిళల్ని ఇబ్బందుల్లోకి నెట్టారు. మహిళల పరిస్థితుల్ని అర్థం చేసుకున్నటువంటి ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం మిగులుతోంది. కాబట్టి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, లోతుల్లోకి వెళ్ళట్లేదు. నేను మీకు ఒక్కటే చెప్తా ఉన్నాను, అన్ని రంగాల్లో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్ని పెద్ద ఎత్తున మోసం చేస్తూ ఉన్నారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మహిళ 100 మంది మహిళలతో సమానం. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నప్పుడు మీరందరూ కూడా మన పార్టీ ఫ్రంట్ లైన్ వారియర్స్, మహిళలు, ఉమెన్ ఫైటర్స్ మీరందరూ. కాబట్టి మనము ఈ రాష్ట్రంలోనే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి 5.5 కోట్ల జనాభాలో సగానికి పైగా మహిళలం మనం ఉన్నాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రతి ఇంటికి చెప్దాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి మోసాల్ని ప్రతి ఊర్లో చెప్దాము. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రతి మోసాన్ని ఎండగట్టి మన మహిళలమే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి గురించి చెప్తూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. చంద్రబాబు నాయుడు టీడీపీ పార్టీని భూస్థాపితం మన మహిళలే చేయాలని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి కళ్యాణి గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.